హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవరస్ నవ్య. సో ఇవాళ వీడియో ఏంటి అంటే నా ఫాలోవర్స్ని మీట్ అవ్వబోతున్నా, అలాగే నా హాయ్ ఫ్రెండ్స్తో ఎంత ఎంజాయ్ చేశాను నేను టెక్సస్లో అన్నది కూడా చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. క్యూట్ లిటిల్ బేబీ కూడా వచ్చింది నన్ను కలవడానికి. Oh, she's going to be in vlog ఇప్పుడు. యా హై ఫై. హై ఫై. నమస్తే చెప్పు నాన్న, అందరికి నమస్తే చెప్పు. నా ఫ్రెండ్ నేను లంచ్ బయట నుంచి ఆర్డర్ చేద్దాము అని చెప్పంటే లేదు నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పి చేశాడు స్పెషల్స్ అన్నీ. తిన్నారా? ఇంకా స్టార్ట్ చేయలేదా ముందుగా? ఇంకా తినకుండానే అడుగుతుందా బాగుందా లేదా. తినేసి చెప్పండి ఎలా ఉందో. పాపం మా ఫ్రెండ్ కష్టపడి చేశారు. యా కాయిన్స్ కలెక్ట్ చేసుకొని 4 పెట్టేసి ఈ కార్డ్ చూసుకోవచ్చు. సో అలా మనం ఏదైతే టార్గెట్ చేస్తున్నామో ఆ కాయిన్స్ తీసుకుంటా ఉండాలి. ఈ కార్డ్స్ ఉన్నప్పుడేమో ఇది కౌంట్ అయిపోయింది, మన దగ్గర ఈ కార్డ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కౌంట్ అయిపోయింది. కాయిన్స్ కాకుండా ఇప్పుడు ఇక్కడ 4 and 7 ఉంది కదా, ఇదా పాయింట్స్ లేదు. కానీ మనం ఇది ఏం చేయొచ్చు అంటే ఈ బ్రౌన్, ఇప్పుడు నా దగ్గర 2 బ్రౌన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇది 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ లో 2 పాయింట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఇంకో 1 పాయింట్ ఇది తీసుకుంటే మనం నెక్స్ట్ రౌండ్ లో ఇది 1 పెట్టేస్తే ఇది వచ్చేస్తుంది. అందరికన్నా ఫస్ట్ వచ్చింది పాపం. మా ఇంటికి రా, కెమెరా పెడితే చెప్పు. ఓకే ఓకే డన్, వస్తా. బాయ్ బాయ్ బాయ్. మాట్లాడు. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నమస్తే చెప్పు. నన్ను మాత్రం చూడట్లే పిల్ల. ఐస్ క్రీమ్ వచ్చిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ అక్కిస్తుంది ఐస్ క్రీమ్. ఇదిగో తించేయి. ఇదిగో నమస్తే చెప్పు. నమస్తే తీసుకో. థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ ద మీట్ అని చెప్పు. హోప్ యూ ఎంజాయ్డ్. Yes, so happy to be here and thanks for arranging this meet. Thank you so much for Nice coming. Navya signs off. Cute. నెక్స్ట్ టైం మీ ఇంటికి వస్తా పక్కా. పక్కా రావాలి అని చెప్పు. ఓకే, డే అంతా ఆడుకుంటా నీతో వచ్చి. ఎప్పుడు రావాల్సిందిరా నువ్వు, ఎప్పుడు కలవాల్సింది, ఎప్పుడు వస్తున్నావు? వచ్చానని తెలిసి కూడా కనీసం చెప్పు. అంటే ఫోన్ చేయాలి కదా. నేను ఫోన్ చేయాలా? నేను కలుద్దాను. నేను ఫోన్ చేయాలా, నువ్వు ఫోన్ చేయాలా? ఎందుకు? అంటే వచ్చినప్పుడు పక్క వెళ్తాను కదా. అదే పోయినసారి వాటర్ ఇచ్చాడు, ఈసారి ఇచ్చాడు, ముందే ఒక బాటిల్ ఇచ్చాడు. అలా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చిస్తా ఉంటాడు అన్నమాట. నాకైతే ఇంకా వీళ్ళు ఫాలోవర్స్ కాదు, నా ఫ్రెండ్స్ లాగానే అయిపోయారు. నాకు చాలా అంటే చాలా నచ్చారు, చాలా స్వీట్. కలిసిన వాళ్ళు అయితే నేను పక్కా నెక్స్ట్ టైం వీళ్ళందరి ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ నాకు గిఫ్ట్స్ కూడా తెచ్చిచ్చారు. అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఐ విల్ బి సో గ్రేట్ఫుల్. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అయితే వెళ్ళాను నేను వెళ్ళేసరికి
డెకార్ తీసేశారు, కేక్ కటింగ్ అయిపోయింది, జనాలందరూ వెళ్ళిపోయారు, ఫుడ్ తీసేశారు. ఎంత ఫీల్ అయ్యానంటే అబ్బా ఏంటి ఇక్కడ ఇంత స్ట్రిక్టా, టైం అంటే టైమా అని చెప్పి అనిపించింది. సో అందుకని చెప్పి నా కోసం అని చెప్పి నేను ఫొటోస్ కూడా దిగలేదు అని చెప్పి వీళ్ళు కేక్ స్మాష్ అరేంజ్ చేశారు సో దట్ నేను అక్కడ ఫొటోస్ దిగచ్చు అని చెప్పి. పిల్లలతో అంత ఈజీ కాదు సార్ అసలు. అబ్బా కేక్ స్మాష్ చేసి ఫొటోస్ దిగడానికి మేము ఎంత కష్టపడ్డామంటే. ఈ బుడ్డోడు నన్ను చూసి ఫుల్ సిగ్గుపడతా ఉన్నాడు. అమ్మా దయచేసి నన్నైతే వీడియో తీద్దాం, ఇంట్లో పనమైన అనుకుంటారు. ఎంత అందంగా ఉంటావు, ఎందుకలా మాట్లాడతావు? చాలా చెప్పు, స్టోరీ చెప్తున్నావు చెప్పు. బాబీ అయితే ఒక అమ్మాయి గోడ దూకి చచ్చిపోయింది అని చెప్పేసి ఎవరో చెప్పారు. ఫోన్ దొరికింది. అప్పుడు ఏంటంటే టీనేజ్ కదా, అయితే అప్పుడే నేను కొత్త అమ్మాయి వచ్చింది, ఎవరు లేరు మాట్లాడడానికి అని చెప్పి వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చొని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగా. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ హాస్టల్ నుంచి వచ్చి డే స్కాలర్గా ఉంది. నువ్వు విషయం తెలుసు, ఒక అమ్మాయి అంటే ఇలా ఫోన్ దొరికి చచ్చిపోయిందంట, అది నేనే అని చెప్పింది. అన్ని తింగర పనులు బాబీ, అన్ని ఎల్లెళ్ళ వాళ్ళకే దొరికింది, అన్ని అలానే చేసేది. ఆ తర్వాత ఆ అమ్మాయి మోహన్ చూస్తే ఒట్టు. అసలు నేను బూతులే మాట్లాడేదాన్ని అస్సలు, మిస్టేక్ కూడా చెవులు పట్టుకునేది. స్కూల్ వామ్మో, మేము వినలేమని చెప్పి. ఫ్రెండ్ చెప్పి వచ్చాను. అలా కూర్చొని మాట్లాడుకుంటా మా ఓల్డ్ స్కూల్ మెమరీస్, గుంటూరు మెమరీస్, మేము బంక్ కొట్టినవి అన్ని మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటా మంచి టైం స్పెండ్ చేశాను నేను. చాలా హ్యాపీ అనిపించింది నాకు కలవడం, అవన్నీ రికలెక్ట్ చేసుకోవడం. వీళ్ళ బార్డర్ ఉండేది, వీళ్ళిద్దరు ఒకే సైజు ఉండాలి, అక్క చెల్లెలు. ఎన్ని బట్టలు ఉండే, నేను వీళ్ళ కోసం సన్నబడినా అది బట్టలు వేసుకోవాలనుకునే. ఆంటీ లోపల లంగాలు పెట్టి కోట్లు వేసుకుంటాం కదా ఇక్కడ దాకా చుడిదార్స్ కింద, అవి కూడా ఐరన్ చేయించుకుని వచ్చారు. ఇవి కూడా ఐరన్ చేపిస్తారా? బయట ఐరన్ చేయించేది, బయట ఐరన్ చేయించి పెట్టేవాళ్ళు. ఒక వార్డ్రోబ్లో ఎంత నీట్గా డ్రెస్ ఇలా లాగానే ఇలా వస్తుంది చూసాము, అంత నీట్గా ఐరన్ చేశారు. నాకు ఆ స్టిల్ గుర్తుంది, బాగుండేది అప్పుడు. హాయ్ క్రిషా. స్పెల్లింగ్ హాయ్ చెప్పు ఫస్ట్. ఎంత భయపడుతుందో చూడే నీకు. బాగున్నాయి, బాగా చేసావే చక్రాలు. నాకు బాక్స్ పెట్టి పంపు, మా ఆయనకి ఫుల్ ఇష్టం. ఇస్తా. నువ్వు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావే? నాతో పాటే ఉండేదా నువ్వు? నువ్వు ఎప్పుడేం చేసావా? నేను ఎప్పుడు చేయలేదు, ఏం చేయాలి అదే కదా పరిస్థితులు. నీకు ఇంత పిల్ల ఉందా? లేదు. స్కూల్ దీనికి లంచ్ బాక్స్ పెట్టే పని ఉందా నీకేమన్నా? లేదుగా. నాకు ఉంది, అందుకని నేర్చుకున్నావు అన్ని. బయట చిప్స్ అయితే ఎలా చేసిందో, ఏ ఆయిల్స్ వాటిని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, అన్ని మంచిది కాదు కదా, ప్లాస్టిక్ ర్యాప్ చేస్తారు. మా అమ్మాయి హెల్దీ అంటే వాసవి, వాసవి అంటే హెల్దీ. స్వీట్స్ అప్పుడైతే తెలియదు కానీ. క్రేషా, మేము ఇంటర్ టైంలో మా కాలేజ్కి వెళ్ళే టైంలో ఇద్దరం మేము క్లాస్మేట్స్, తెలుసా నీకు? అంటే ఒకే స్కూల్, ఫుల్ క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం రోజు ఈవినింగ్ వెళ్ళి ఫ్రైడ్ రైస్ తినేవాళ్ళం రోజు బయట. ఇప్పుడు నువ్వు తింటున్నావా? నిన్ను తినిస్తుందా బయట ఫుడ్? తినవు కదా. అమ్మమ్మ మీ మమ్మీ మాత్రం తినేది. పాస్తా చేస్తా, అన్ని చేస్తా, నేను ఇంట్లో నూడిల్స్ చేస్తా. చేసినా కదా తినేవాళ్ళమా లేదా? మా మమ్మీ చేసేదా? చేసేది కాదు అప్పుడైతే. ఆ పప్పు తప్ప లంచ్ బాక్స్ ఇంకొక
ఇంకో కూర వచ్చిన పాపాన పోదు. ఎవరి లంచ్ బాక్స్ తిన్నామని కూర్చునేదాన్ని. నా ఈ కూరలు అయితే బాగానే చేసేవాళ్ళులే గాని అందరు తినేవాళ్ళు నీ కూరలు అయితే. అవును, పాప నీకు సరిపోయేది కాదు కదా. మినిమం 3 కర్రీస్ ఉండేవి మా ఇంట్లో అప్పుడు. ఏంటి నాన్ వెజ్ కంపల్సరీ. ఒకళ్ళు వెజిటేరియన్ పులుసు, ఫ్రై, చట్నీ, రోటి పచ్చడి మళ్ళీ మొహానికి కంపల్సరీ. చదివేందో ఎరగబొడుస్తున్నట్టు. డుమ్మాలు కొట్టే వాళ్ళం కాలేజ్, దానికి బాక్సులు. అసలు రస్సులు కూడా ఎంత బాగా చేసి. ఒకసారి నేను డుమ్మా కొట్టినప్పుడు ఇంట్లో దొరికిపోయానే. నీకు గుర్తులేదా? నేను ఇప్పుడు కొట్టాను. ఇద్దరం కలిపే కొట్టాం. అప్పుడు ఆ పలకలూరు ఆ పైకి కొండ మీదకి వెళ్ళడానికి అని చెప్పి ఒక రోజు డుమ్మా కొట్టి వెళ్ళాం. గుర్తులేదా నీకు? నన్ను ఎప్పుడు తీసుకెళ్లారే? నువ్వు కూడా ఉన్నావే. నువ్వు నేను అటు కొండల దగ్గరికి వెళ్ళాము బండి మీద. గుర్తుంది, అక్కడ ఒక పార్క్ కూడా ఉంటది, పొయ్యిలా ఉంటది. అక్కడ ఫోటోలు దిగాం. ఫోటోలు కూడా దిగినట్టున్నాం కదా. అప్పుడు కెమెరా ఉన్నాయా నీ దగ్గర ఉండేది కదా సోనీ ఫ్లిప్. అప్పట్లో వెతికింటే నువ్వు ఎంత కష్టపడి చేస్తున్నావే. ఇంకోసమే కాదు. ఇంతకన్నా ఎక్కువే చూసుకున్నానే. పెట్టే ఇంకా ఓపెన్ కాలుతుంది. ఉప్పు సరిపోయిందా? ఉప్పు కూడా టేస్ట్ కూడా చూడుతుంది. చెప్పి ఉప్పు తక్కువ అవ్వాలి. కొంచెం తక్కువైంది, కొంచెం తక్కువైంది నిజంగానే. ఆంటీ పిలవలేదా ఆంటీ బర్త్డేకి, అందుకని రాలేదు. రేపు అనంగా బర్త్డే అప్పుడు చెప్పింది నాకు. పెద్దోళ్ళు కదమ్మా. అంతేం లేదులేండి ఆంటీ. మేమిద్దరం ఫొటోస్ దిగుదాము అని చెప్పి అనుకున్నాము. సో నా ఫ్రెండే శారీ ఇచ్చింది, ఇది కట్టుకో, ఇద్దరం కలిసి శారీస్లో ఫొటోస్ దిగుదాం అని చెప్పి అనుకున్నాం. మంచిగా ఫొటోస్ దిగాము ఇద్దరం. నవ్య, నువ్వు కట్టుకున్న సారీ ఎంత ఎంత అనుకుంటున్నావు? నేను చేస్తే ఒక వర్క్ ఉన్నాయి కాబట్టి డీటెయిల్స్ ఒక 8-5 అలా అయితే. బ్లౌజ్తో కలిపి, స్టిచ్చింగ్తో కలిపి ఎంత కొన్నా గుర్తులేదే. 15 కొన్నా నేను. అంతేనే, మాకు ఇయ్యరు, ఇస్తాను చేసేవాళ్ళు. కొంచెం ఇటు సైడ్ ఉంటుంది. ఫోటో చూడడానికి బాగుంది. పెళ్ళికి రావాలి చాలా బాగా. అది వచ్చుంటే అక్కడే పెట్టేదాన్ని మంచిగా. అసలు కాకపోతే అప్పుడే వెంటనే వచ్చేయడం, లేకపోతే వచ్చేదాన్ని. మా మీకే నేను వెళ్ళింది వెంటనే అయిపో. గ్రీన్ అంటే చాలా ఇష్టమే. పెట్టుకొని చూపిస్తా చెప్పు. రేపు పెళ్ళి చాలా బాగుంది, చాలా. అలా మంచిగా టైం స్పెండ్ చేశాను మా వాళ్ళతో. చాలా హ్యాపీ అనిపించింది.